నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక రాజ్యసభ రేస్ మొదలైంది. రేపు 5వ తారీఖుతో నామినేషన్ల గడువు ముగిస్తుండటంతో ఆశావాహులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు అభ్యర్థులు ఎవరు, బీఆర్ఎస్ పోటీలో ఉంటుందా ఉండదా, బీజేపీ నుంచి తెలంగాణలో అసలు పోటీ ఉంటుందా, పోటీ చేసే వాళ్ళు ఉన్నారా లేరా, వాళ్ళకి అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం చూద్దాం. అయితే కాంగ్రెస్ సంబంధించి రాజ్యసభకు ఇద్దరు సీట్లకు గాను ఒకరిని అనౌన్స్ చేసినట్టు తెలుస్తుంది. అదేందో చూద్దాం ఒకసారి. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘి గురించి ఫస్ట్ నుంచి మనం చెప్తున్నాం. అభిషేక్ మను సింఘిని కాంగ్రెస్ 2 సీట్లలో ఒకరు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఆయన మొదట్లోనే ఇప్పుడు ఆయన ఆల్రెడీ సిట్టింగ్ అనమాట, ఇక్కడ నుంచి సిట్టింగ్లో ఉన్న ఆయన రెన్యువల్ చేయాలని అభిషేక్ మను సింఘిని రెన్యువల్ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం యాక్సెప్టెడ్ చేసినట్టు తెలుస్తుంది. ఆయన రెన్యువల్ అయిపోతే 2వ సీట్ కోసం ఎవరున్నారు పోటీలో, ఉన్నదే 2 సీట్లు తెలంగాణ నుంచి. ఆ 2 సీట్లు ఒకటి కన్ఫామ్ అయితే, రెన్యువల్ అయితే అభిషేక్ మను సింఘి. మరి 2వ వ్యక్తి ఎవరన్నప్పుడు 2వ సీట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి పి శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయ్ కుమార్ సహా 16 మంది పోటీ పడుతున్నారంట. వినయ్ కోసం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే పట్టుబడుతుండగా, వేం నరేందర్ రెడ్డి కోసం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీకి సిఫారసు చేశారు. దీంతో 2వ స్థానంపై ఆసక్తికరంగా పోటీ మొదలైంది. ఇక ఈరోజు హైదరాబాద్కు మను సింఘి వస్తుంటూ 2వ సీటు ఇస్తున్న హైకమాండ్ బుధవారం సాయంత్రం ఈరోజు సాయంత్రం తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. గురువారం నామినేషన్లు దాఖలు చేసి చివరి రోజు కావడంతో అదే రోజున అభిషేక్ మను సింఘి కాంగ్రెస్ ప్రకటించబోతున్న మరో అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయనున్నారు. 1 సీటులో అభిషేక్ మను సింఘికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ 2వ అభ్యర్థి ఖరారు చేసిన తర్వాతనే వారిద్దరు పేర్లను అధికారంగా ప్రకటించనున్నారు. అయితే సింఘి బుధవారమే హైదరాబాద్ వస్తున్నారు. రాత్రి ఇక్కడే బస చేసి గురువారం నామినేషన్ అనంతరం తిరిగి ఢిల్లీ వెళ్తారు. మొత్తానికి ఓవరాల్గా ఇది నడుస్తుంది. అభిషేక్ మను సింఘిది ఉన్నారు కాబట్టి ఆయన రెన్యువల్ చేయాలని అధిష్టానం నిర్ణయించినప్పటికీ 2వ సీటు పైన ఇప్పుడు దాదాపు 16 మంది పోటీ పడుతున్నట్ట. వినయ్ కుమార్తో సహా డాక్టర్ వినయ్ కుమార్ ఎవరంటే మాజీ కేంద్ర మంత్రి యొక్క పి శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయ్ కుమార్ని ఇక్కడ మల్లికార్జున చీఫ్ ఎవరంటుంది, కాంగ్రెస్ చీఫ్ ఎవరుంటుందో మల్లికార్జున ఖర్గే ఆయనపై ఇవ్వాలని ఆసక్తి చూపుతున్నట్ట. ఆయన పట్టుబడుతుంటే వేం నరేందర్ రెడ్డి కోసం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆయన సన్నిహితుడిగా పేరుందన్న వేం నరేందర్ రెడ్డి కోసం అటు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు కావడంతో కేసీ వేణుగోపాల్ కూడా ఆయనకి ప్రియారిటీ ఇస్తుండట. మరి అటు ఇప్పుడు ఇక్కడ లోకల్లో సంబంధించిన వాళ్ళ ప్రియారిటీ లోకల్ సీఎం, రాష్ట్ర సీఎం ప్రియారిటీ సన్నిహితుడు కాబట్టి మరి వేం నరేందర్ రెడ్డికి దక్కుతుందా, లేకపోతే చీఫ్ అయినటువంటి మల్లికార్జున ఖర్గే యొక్క పట్టుదలతో అటు డాక్టర్ వినయ్ కుమార్కి సీటు దక్కుతుందో, లేకపోతే వీళ్ళు ఎవరు కాకుండా మనం గతంలో కూడా చూసాము అటు జగ్గారెడ్డికి ఇవ్వాలని మాట్లాడిండు. దాంతోపాటు సామాజిక వర్గాలు వచ్చినట్లయితే వంశీచంద్రెడ్డికి ఇవ్వాలని కోరుతుండు. ఇటు వంశీచంద్రెడ్డి తర్వాత సామాజిక నేపథ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీలు చూడాలని ఆలోచిస్తున్నారు. వారితో పాటు 16 మంది పోటీలో ఉన్నారంట. దాంతోపాటు అటు సీనియర్ నేతలు అయినటువంటి వనపర్తి నుంచి చిన్నారెడ్డి లైన్లో తర్వాత మళ్ళీ మన తెలంగాణకు సంబంధించిన ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి ఆయన మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ టీపీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇంతమంది పోటీలో ఉంటే కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, 1 సీటు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మిగతా 15 మంది పైగా ఉన్నటువంటి వారిని ఎలా బుద్ధగిస్తుంది, ఎలా ముందుకు పోతుందని తెలియాలి. మొత్తానికి రేపు నామినేషన్ కాబట్టి ఈరోజు మను సింఘి హైదరాబాద్కి వస్తుందంట. ఈరోజు ఇక్కడ బస చేసి రేపే నామినేషన్ వేసే అవకాశం ఉందంట. మరి దీని గురించి కూడా మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటన చేయడం జరిగింది. అందరితో ఫోన్లో మాట్లాడతామా లేకపోతే దగ్గరికి పిలిపించుకొని మాట్లాడతామా ఏం చేస్తాం, కానీ అర్హులైనటువంటి ఎవరికైతే అవకాశం కల్పించాలనుకుంటే వారిని ఈరోజు ఫైనల్ చేయడం జరుగుతున్నట్టు కూడా తెలియజేయడం జరిగింది. మరి మొత్తానికి కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, ఆ 2వ రాజ్యసభ సీటు ఎవరు కైవసం చేసుకోబోతున్నారు, ఎవరు పోతున్నారు, చేసుకున్న వ్యక్తికి గెలుపు ఈజీనా, మరి బీఆర్ఎస్ పోటీలో ఉంటుందా, బీజేపీ ఓటింగ్లో పాల్గొంటుందా, అసలు ఏం జరగబోతుంది రాజ్యసభలో ఇలా ఎవరు కన్ఫర్మ్ కాబోతున్నారు, ఇప్పుడు నామినేషన్ ఎవరైపోతున్నారు అనేది కూడా ఇటు ఆసక్తికర పరిణామంగా మారింది. అటు బీజేపీ అయితే ఇప్పటికే అనౌన్స్ చేసింది, ఇటు ఇక్కడ సెంట్రల్ వైజ్గా అనౌన్స్ చేసింది. టీజీ నుంచి బీజేపీకి అవకాశం లేనట్టే తెలుస్తుంది. మరి ఇక టీజీ నుంచి కాంగ్రెస్కి ఉన్న అవకాశం ఆ 2 సీట్లలో కూడా ఒకటి అభిషేక్ మనుకి పోతే తెలంగాణ నుంచి ఇంకా ప్రాతినిధ్యం వహించే ఎవరు అనేది తెలియాల్సి ఉంది. చూడండి, మరి రేపు అప్డేట్స్ మొత్తం జిందగీ మీడియా ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందించడానికి ప్రయత్నం చేస్తాం.